నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ కట్టే ప్లేస్లో అయితే ఉన్నాము. పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించిన పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో నా బ్యాక్ సైడ్లో మీరు చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ సైడ్లో ఏంటంటే ఈ పీఠం నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు అయితే వచ్చినాయి. కాళ్ళకు సంబంధించిన భాగమును ఇంకా విగ్రహానికి సంబంధించిన ఇంకో భాగం అయితే వచ్చినాయి. ఇంకా 2 భాగాలు అయితే ఇప్పుడే వచ్చినాయి. ఆ 2 భాగాలను ఇప్పుడు అన్లోడ్ అయితే చేస్తారు. అలాగే ఇంకో పక్క ఏంటంటే ఈ పీఠం అంటే ఈ విగ్రహం ఏర్పాటు చేసే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఎప్పటికప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16 కల్లా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో చాలా స్పీడ్ గా డే అండ్ నైట్ కంటిన్యూస్ గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ పొట్టి శ్రీరాములు మెమోరియల్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. విగ్రహం ఏర్పాటు పనులు ఎంతవరకు వచ్చినాయి, ప్రెసెంట్ ఈ విగ్రహానికి సంబంధించి ఈ రోడ్డు సైడ్ ఎలా తీసుకొచ్చారు, విగ్రహాన్ని ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చారు, మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసే పనులు డే అండ్ నైట్ కంటిన్యూస్ గా 24 గంటలు షిఫ్ట్ల వారీగా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. నైట్ టైం మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో. అమరావతిలోని N15 E9 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ విగ్రహం ఏర్పాటు అయితే చేస్తున్నారు. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు అయితే ఇప్పుడే అన్లోడ్ అవుతున్నాయి. కాళ్ళకు సంబంధించిన భాగం, ఇంకా నడుముకి సంబంధించిన భాగం అయితే వచ్చినాయి. ఇంకో 2 భాగాలు అయితే రావాల్సి ఉంది. ఒక పక్క ఈ విగ్రహం ఏర్పాటు చేసే ఈ పెడెస్ట్రియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క విగ్రహాన్ని కూడా రెడీ చేసుకొని ఇక భాగాలుగా తీసుకొస్తున్నారు. డే టైంలో పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ మీ బిల్డింగ్‌కి ఒక స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 స్లాబ్‌లు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ప్రెజెంట్ అక్కడ షట్టరింగ్ చేస్తున్నారు రెండో స్లాబ్ కోసం. ఆ షట్టరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే రేపు గాని, ఎల్లుండి గాని ఈ స్లాబ్ కూడా కంప్లీట్ చేస్తారు. దానిపైన ఇంకో స్లాబ్ వేసిన తర్వాత దానిపైన విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ పెడెస్ట్రియన్ ఏదైతే ఉందో ఇది 48 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానిపైన 58 అడుగుల ఎత్తులో విగ్రహం అయితే ఏర్పాటవుతుంది. మొత్తం గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే 106 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం అయితే ఉంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం అయితే చేశారు. దానికి గుర్తుగా మన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆయన విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు ఇప్పుడే వస్తున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు చేసే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే యాంపీ థియేటర్, మ్యూజియం అలాంటివి అయితే ఏర్పాటు చేస్తారు. ఆ మ్యూజియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యూజ్ చేసిన వస్తువులను అయితే పెడతారు. ఇక్కడ ఒక ట్రక్‌లో ఈ 2 భాగాలైతే తీసుకొచ్చారు. ఇంకో 2 భాగాలైతే అయి రెడీ అవుతున్నాయి. అలాగే ఈ పెడెస్ట్రియన్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అంటే 48 అడుగుల ఎత్తులో ఈ పెడెస్ట్రియన్ అయితే ఉంటుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్‌కి సంబంధించిన వర్క్స్ అప్డేట్ మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇస్తూ ఉన్నాము. ఇక్కడ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు డే బై డే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పనులు స్పీడప్‌తో పాటు క్వాలిటీగా వర్క్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసి అయితే చూపించాము. అప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్న స్టీల్ కూడా వైజాగ్ స్టీల్ యూజ్ చేస్తున్నారనైతే చెప్పాము. అంటే క్వాలిటీగా మెటీరియల్ యూజ్ చేస్తూ ఇంత స్పీడ్‌గా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్‌డే యానివర్సరీ నాడు ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తారు. ప్రెజెంట్ ఈ 2 భాగాలు వచ్చినాయి కదా! ఈ 2 భాగాల్ని అన్‌లోడ్ చేసి ఇక్కడే పెడతారు.
మరి ఇంకో కొన్ని రోజుల్లో మిగతా 2 భాగాల్ని కూడా తీసుకొచ్చేస్తారు. ఇంకా 24 గంటలు షిఫ్ట్‌లు వారీగా వర్కర్స్ అయితే కనిపిస్తున్నారిక్కడ. షిఫ్ట్‌లు వారీగా పనులైతే చేస్తున్నారు. ఇక్కడ లైట్లు కూడా ఆన్ చేసుకొని నైట్ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. మీరు చూడొచ్చు ప్రెజెంట్ ఈ విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు రావడంతో ఇక్కడ హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి అన్‌లోడ్ చేయడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఇది కాళ్ళకి సంబంధించిన భాగం. అలాగే ఇదొచ్చేసి నడుముకి సంబంధించిన భాగం అన్నమాట. ఈ విగ్రహానికి సంబంధించిన ఈ భాగాలు ఈ పెడెస్ట్రియన్ మీద ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఈ విగ్రహం మొత్తం కాంస్య విగ్రహం అన్నమాట. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనం ఎవరూ మర్చిపోలేనిదే అన్నమాట. ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం అయితే చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పాటైంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు నుండి ఈ విగ్రహం ఎలా తీసుకొచ్చారో మీరు చూడొచ్చు. హైవే వైపు నుండి డైరెక్ట్‌గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే తీసుకొచ్చారు. ఒక భారీ ట్రక్కులో ఈ విగ్రహానికి సంబంధించిన ఈ 2 భాగాలైతే వస్తున్నాయి. అలాగే ఈ మెమోరియల్ ఏర్పాటు చేసే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి. ఇక్కడ నైట్ టైమ్ కూడా మీరు చూడండి. ఈ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఎలా కనిపిస్తుందో. ఈ విగ్రహం వచ్చేసి మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఈవినింగ్ 4కి అయితే ఎంటర్ అయింది. ఇక్కడికొచ్చేసరికి ఈవినింగ్ 5 అలా అయింది. ఇంకా అప్పటి నుండి అన్‌లోడ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. అన్‌లోడ్ అయ్యేసరికి ఇంకా నైట్ అయిపోయింది. ఈ నైట్ టైమ్‌లోనే అన్‌లోడ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు అన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో. మన ఆంధ్ర రాష్ట్రానికి నూతనంగా రాజధాని నిర్మించుకోవాల్సొస్తే వచ్చింది. ఈ రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ రాజధాని నిర్మాణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. దాంతో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి గుర్తుగా ఆయన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన రాజధానిలో ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం అన్నమాట. ఇప్పుడే కాదు రేపొచ్చే జనరేషన్‌కి ఆయన చేసిన త్యాగం అయితే అలా గుర్తుండిపోతుంది. ఈ అన్‌లోడ్ చేసే ప్రక్రియ నైట్ అంతా జరిగిందనమాట. నైట్ 9, 9:30 కల్లా అన్‌లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఈ 2 భాగాలైతే వచ్చి అన్‌లోడ్ అయినియి. ఇంకో 2 భాగాలేంటంటే ఇంకా రెడీ అవుతున్నాయి. అవి త్వరలోనే వస్తాయి. అలాగే ఇక్కడ పెడెస్ట్రియన్ ఏర్పాటు చేసే పనులు కూడా డే అండ్ నైట్ కంటిన్యూస్‌గా జరుగుతూ ఉన్నాయి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్‌కి చైర్మన్ వచ్చేసి డుండి రాకేష్ గారనమాట. డుండి రాకేష్ గారు దగ్గరుండి ఇక్కడ పనులనైతే పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులని ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న దీంతో అయితే ఇక్కడ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరిగేలాగా చూసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. ఎందుకంటే ఇక్కడ డే బై డే వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. చాలా స్పీడ్‌గా పనులైతే జరుగుతున్నాయి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
బాబు